ఫ్రెండ్స్ చూసారు కదా, ఇటువంటి ఒక్క మెషిన్ చాలు మనం మంచి వ్యాపారం చేయొచ్చు. అంటే అన్ని నెలలు ఉంటుంది ఇటువంటి వ్యాపారాలు అనేవి. చూడండి, ఈ విధంగా మనము జస్ట్ ప్యాకింగ్ చేసి షాప్స్కి వేయడమే. రకరకాల టేస్ట్తో కూడిన క్యాండీ, అంటే ఇప్పుడు మీకు రకరకాల రుచులు, ఇప్పుడు కాస్త తీయగా ఉండేవి, పుల్లగా ఉండేది, తీపి పులుపు కలిపినట్టు ఉండేది, ఇలా రకరకాల రుచి, దీంట్లోనే ఫ్లేవర్స్. ఇంకా ఇప్పుడు మనం ఎలా కూల్ డ్రింక్ తాగినప్పుడు రకరకాల టేస్ట్తో తాగుతున్నామో అలాగా ఇటువంటి క్యాండీస్, చాక్లెట్ ఉంటాయి కదా, ఇవి ఎంత పెద్ద మార్కెట్ అనుకుంటున్నారు. నెక్స్ట్, ఇటువంటి బిజినెస్లకి పోటీ తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది సడన్గా మార్కెట్లోకి రారు. ఇప్పుడు మీరు ఒక టిఫిన్ సెంటర్ పెడుతున్నారు అనుకోండి, బిజినెస్ బాగా జరిగిందంటే మీకు ఖచ్చితంగా మీ పక్కనే షటర్ ఖాళీ అయినా కొంత దూరంలో అయినా ఇంకొకటి టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటాడు. కరెక్టా కాదా? ఏదైనా మీరు పళ్ళ షాప్ పెట్టండి, జ్యూస్ షాప్ పెట్టండి, బిర్యానీ పాయింట్ పెట్టండి, ఎక్కువ మంది స్టార్ట్ చేసేది ఈ వ్యాపారాలే. ఎత్తగానే మంచి వ్యాపారాలే, కాకపోతే బిజినెస్ బాగా ఉన్నప్పుడు మన పక్కనే ఇంకొకరు పోటీకి పెడతారు. ఇటువంటివి ఏంటి అంటే అసలు ఇటువంటి బిజినెస్లు ఉన్నట్టు చాలామందికి అవగాహన ఉండదు. మీకు తెలుసా, మీ ప్రాంతంలోనే మీ ఊరు చుట్టుపక్కల ఊళ్ళలో ఇటువంటి వ్యాపారం, ఇటువంటి మెషిన్ పెట్టుకొని చేస్తున్నారంటే మీకు ఐడియా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇవి పబ్లిక్గా బయట కనిపించదు. ఒక హోటల్, రెస్టారెంట్, ఈ పళ్ళ వ్యాపారం, పూల వ్యాపారం కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి కంటికి. కానీ ఇటువంటి బిజినెస్ మీరు ఎంచుకున్నప్పుడు ఇవి కంటికి కనిపించదు. మీరు ఎక్కడో ఒక అంటే మీరు తయారీకి ఒక ఇల్లు తీసుకుంటారండి, ఒక పెద్ద ఇల్లు, మీకు ఇండివిజువల్గా ఉండేది, మీకంటూ సపరేట్ కాంపౌండ్ ఉండేటట్టు ఒక పాత ఇల్లు, ఒక మీ ఊరు అవుట్స్కట్స్లోనో సిటీ అవుట్స్కట్స్లోనో తీసుకుంటారు ఇల్లు. సో ఆ ఇంట్లో మీరు ఇది లోపల తయారు చేస్తారు, ఫుడ్ లైసెన్స్ ఇవి తీసుకొని లోపల తయారు చేస్తూ ఉంటారు. అక్కడ లోపల ఏం తయారవుతుంది, ఈ బిజినెస్ మోడల్ ఏంటి అని జనాలకు తెలియదు కదా. మీరు తయారు చేస్తారు, మీ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు, అంటే ఇటువంటి చాక్లెట్స్, బిస్కెట్లు, అంటే చిన్న చిన్న షాప్స్కి ఏమేమి అవసరమో అవన్నీ వేసేవాళ్ళు టీవీఎస్ 50లో, టీవీఎస్ ఎక్సెల్ 2 వీలర్ మీద తీసుకొని వెళ్ళి వేస్తారు. నెక్స్ట్ చిన్న చిన్న ట్రక్ ఆటో ఉంటాయి చూడండి, గూడ్స్ క్యారియర్, దాంట్లో తీసుకొని వెళ్ళి చుట్టుపక్కల విలేజెస్ మొత్తం అన్ని షాప్స్కి వేస్తూ ఉంటారు. వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, మీలాంటి తయారుదారుల దగ్గర నుంచి ఇటువంటివి కలెక్ట్ చేసుకొని వెళ్ళి షాప్స్కి వేయడం. సో వాళ్ళు మాత్రమే మీతో కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళు మిషన్ పెట్టుకొని ఇవన్నీ రన్ చేయరు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మోడల్ ఆల్రెడీ ఎంచుకున్నారు. 2 వీలర్ మీద మీలాంటి చాక్లెట్స్ తయారు చేసేవాళ్ళు, బిస్కెట్లు తయారు చేసేవాళ్ళు, రకరకాల చాక్లెట్స్ ఇవన్నీ షాప్స్కి తీసుకొని వెళ్ళి వేయడం అతని బిజినెస్ మోడల్. అలానే గూడ్స్ క్యారియర్ తీసుకున్న అతను, అంటే చిన్న ట్రక్ ఆటో తీసుకున్న అతను, ఆ ట్రక్ ఆటోలో దీంతోపాటు పెన్లు, షాంపూ ఇటువంటివి అన్నీ దాని లోపల పెట్టుకొని తిరిగి వేయడం అతని కాన్సెప్ట్. ఓకే, సో ఎవరు కూడా మీ బిజినెస్లోకి ఎంటర్ అవ్వరు. ఫస్ట్ అది ఒక ప్లస్. నెక్స్ట్, ఈ మెషిన్ ఎక్కడ దొరుకుతుంది? ఇటువంటి మెషిన్ చూడండి, క్యాండీ మేకింగ్ మెషిన్. మీరు గూగుల్ చేసినా చాలు. ఇప్పుడు నేనున్నానండి, ఈ మిషన్ ఒకవేళ నేను అమ్మాను అనుకోండి, నేను చెప్తాను నేను అమ్ముతున్నానండి, నా దగ్గర తీసుకోండి అని. ఇప్పుడు ఇలా కాకుండా నేను వేరే వాళ్ళ దగ్గర మెషిన్ కొనిపించినట్టు ఉంటుంది అన్నమాట, వీళ్ళ దగ్గర కొనండి అంటే. కనుక కొన్ని సందర్భాల్లో ఒక చిన్న రిపేర్లు రావచ్చు, లేకపోతే రేట్ అనేది ఒక 30,000, ఇప్పుడు నేను చెప్పే చోట ఒక 30,000 ఎక్కువ ఉన్నింది అనుకోండి, మీరు కొన్న తర్వాత ఇది తెలిసిందనుకోండి, మీరు ఏమనుకుంటారు, నేను కొనిపించాను, కమిషన్ తీసుకుంటున్నాను కంపెనీ వాళ్ళ దగ్గర అనుకుంటారు. కరెక్టా కాదా? కనుక చాలా ఈజీ అండి. క్యాండీ మేకింగ్ మెషిన్ సప్లయర్స్ అని మీరు టైప్ చేశారంటే అక్కడ మ్యానుఫ్యాక్చరర్, సప్లయర్స్ ఎలా కొట్టినా రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఒక 3-4 దగ్గర అడగండి మెషిన్ ఏ కాస్ట్లో ఉంది అంటే. ఈ మెషిన్ నార్మల్గా ఒక 80 కిలోల నుంచి 120-130 కిలోల వరకు ఉంటాయి బరువు, మెషిన్ బరువు. దీని తయారీ ప్రొడక్షన్ వచ్చి గంటకి మీకు 10 నుంచి 20 కేజీలు చేయగలదు. మన దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మిషన్ ప్రొడక్షన్ అనేది మారుతుంది. ఆ రేట్ మిషన్ బడ్జెట్ని బట్టి అది తయారీ, ఉత్పత్తి అనేది కూడా మారుతుంది. నెక్స్ట్ మీకు ఇవి అంటే దీని కాస్ట్ మొత్తం వర్కింగ్ క్యాపిటల్తో కలిపినప్పుడు మీకు ఈజీగా 8 నుంచి 9 లక్షలు అవుతుంది. మీరు ఒక్కరే ఇంత అమౌంట్ పెట్టలేను అన్నప్పుడు 2 పార్ట్నర్షిప్ చేసుకోండి. మీ ఫ్రెండ్సో ఎవరో, అంటే అభిప్రాయాలు అనేది కలవాలి, ఆలోచనలు కలవాలి, అటువంటి వాళ్ళతోనే కలిసి వ్యాపారం అనేది స్టార్ట్ చేయండి. లేకపోతే అంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటే పార్ట్నర్షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. సో అటువంటి వాళ్ళతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మంచి వాళ్ళు తగిలితే మాత్రం పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర
4 లక్షలు ఉన్నా కూడా అప్పుగా ఒక 4 లక్షలు తెచ్చుకొని ఈ బిజినెస్ మొదలు పెట్టేసిన అంటే మిషన్ వచ్చి మీకు 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి మిషన్లు 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అలా రకరకాలుగా ఉంటుంది. అదే చెప్పాను కదా, మిషన్ ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి అది మారుతుంది, ఎంత ఉత్పత్తి చేస్తుంది ఏంటి అనేది. మీకు ప్యాకింగ్ మిషన్ కూడా అవసరం అవుతుంది, ప్యాక్ చేస్తుంది కదా ఇప్పుడు స్క్వేర్ టైప్లో. నెక్స్ట్ ఈ మిషన్ ఒకటే మీరు ఆ మోల్డ్ మార్చుకొని ఆ క్యాండీ యొక్క డిజైన్స్ అనేవి మార్చుకోవచ్చు. అన్ని క్యాండీలు అంటే స్క్వేర్ టైపు రౌండ్గా వచ్చేటట్టు ఇప్పుడు ఈ అంటే రకరకాల ఆకారంలో ఆ డిజైన్స్ అనేది వాళ్ళు చెప్తారు. మీరు అన్ని రకాల డిజైన్లో ఈ తయారు చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ రేషియో ఏంటి, ఈ క్యాండీ తయారు చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఏమేమి వస్తువులు వేయాలి, ఎంత కలపాలి, ఎలా అనేది మొత్తం కూడా మీరు మిషన్ కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు. మీరు కావాలంటే ఆల్రెడీ మిషన్ అమ్మి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, ఏమేమి కలుపుతున్నారు, ఎంత క్వాంటిటీలో కలుపుతున్నారు రిక్వెస్ట్ చేసుకోండి. ఆ మిషన్ వాళ్ళు పంపిస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చూడండి. ఫస్ట్ మీకు ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే ఈ మిషన్ అనేది కొనుగోలు చేయొచ్చు. మీకు అలా ఐడియా ఉండాలి కదా, ఏంటి షుగర్ ఎంత వేస్తున్నారు, లేకపోతే బెల్లం ఎంత వేస్తున్నారు, పాకం ఎలా పడుతున్నారు, ఏంది అనేది మొత్తం తెలియాలి కదా. సో ఒక వారం ట్రైనింగ్ తీసుకోవడంలో తప్పేముంది. ఇటువంటి మిషన్ అంటే ఇటువంటి క్యాండీ ఐటమ్స్కి మార్కెటింగ్ కష్టాలు కూడా ఉండవు. ఓకేనా. మీరు ఒక 4 అంటే మీ దగ్గర ఒక 4 లక్షలు ఉండి బయట ఒక 4 లక్షలు అప్పు తెచ్చుకున్నా కూడా ఒక 3 నెలలు 5 నెలలు మంచి ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అందరూ ఇప్పుడు అంతా ఫోన్పే గూగుల్ పేలే కదా, మంచి ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్ నుంచి లోన్ వస్తాయి, మీకు బిజినెస్ లోన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే టర్నోవర్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కదా, నెలకి లక్షల్లో టర్నోవర్ ఉంటుంది. 4-5 నెలలు మీరు టర్నోవర్ చేస్తే బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేస్తారు. సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటే కంటిన్యూగా ఫోన్ కొడుతూనే ఉంటారు, లోన్ తీసుకోండి. ఒకేసారి 2-3 బ్యాంక్స్లో తీసుకోండి. ఒక లోన్ తీసుకుంటే ఒక 4 నెలల దాకా వేరే బ్యాంక్స్లో ఇవ్వరు కనుక పెడితే ఒకేసారి 3-4 బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు. అకౌంట్ కూడా 3-4 బ్యాంక్స్లో ఓపెన్ చేసేయండి. మర్చిపోయా ఫ్రెండ్స్, మీలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కమెంట్ సెక్షన్లో చెప్తే నేను రిప్లై ఇస్తాను. రెండోది మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో లింక్ని వాట్సాప్ ద్వారా, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా. ఇది చాలా ఈజీగా మార్కెటింగ్ చేసే ఒక వ్యాపారం ఇది. చాక్లెట్స్, క్యాండీస్ అనేవి మార్కెట్లో ఎన్నున్నా మనం కొత్త రుచి ఇస్తే మనది కూడా పెట్టుకొని అమ్ముతారనమాట. ఓకేనా. మనం ఒకే టేస్ట్తో ఇప్పుడు ఎక్లైర్స్ అని, మహాలాక్టో అని ఇటువంటి అదే టేస్ట్తో మనం ఇచ్చామనుకోండి, అప్పుడు మార్కెట్ చేయడం కష్టంగా ఉంటుంది. మనం డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇది కూడా పెట్టుకుంటారు చాక్లెట్స్. కనుక మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ ఇది. మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వారైతే.